అందరికీ నమస్కారం. నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయను. నేను మా మామగారి గురించి ఎంతో చెప్పగలను, కానీ నేను ఒక్క మాట చెప్తాను. ఆయన తన ఫ్యామిలీకి ఎంత పని చేస్తారో నేను కళ్ళారా చూశాను. అలాగే ఆయన ఖమ్మం కుటుంబంకి అలాగే సేవ చేస్తారని నాకు పూర్తి నమ్మకం. అందుకే మే 13వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓట్ చేసి మన రఘురామ్ రెడ్డి గారిని మెజారిటీతో గెలిపిద్దాం. తర్వాత మళ్ళీ 2019లో వద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు భరత్ గారు మొదటిసారి పోటీ చేయడం వల్ల అప్పుడు రాలేకపోయాను. మళ్ళీ ఈసారి 2024లో ఈసారి భరత్ గారు పోటీ చేస్తున్నా కూడా 2 రోజులు బ్రేక్ తీసుకున్నా నేను ఇక్కడికి డెఫినెట్గా రావాలని, సభ ఉందని నేను ఈరోజు 2 రోజులు వచ్చి ఇక్కడ ఎలాగన్నా మిమ్మల్ని చూడాలి, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి అందరినీ చూడాలని ఇక్కడికి వచ్చాను. అప్పటికి మీకున్న ప్రేమ, ఇప్పటికీ మీకున్న ప్రేమ అలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇవాళ ఇక్కడికి రావడం. ఇప్పుడు మనందరికీ తెలుసు మన ఎన్నికల సమయం వచ్చింది. ఎప్పుడండి ఎన్నికలు? మే 13. అందరు ఓటేస్తున్నారా? ఎవరికి ఓటేస్తున్నారు? ఇవాళ మీ అందరికీ నేను చెప్పుకోవాల్సింది ఒకటే, మీరు ఓటేసేటప్పుడు గట్టిగా ఒకసారి ఆలోచించండి, ఎవరికి ఓటేయాలి. నా కోసమో ఇంకెవరి కోసమో కాదు, మీ గురించి ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు కోసం ఓటేయండి, మీ అభివృద్ధి కోసం ఓటేయమని అడుగుతున్నాను అందరినీ. మీకు తెలిసిందే, టీడీపీ ఎప్పుడూ సంక్షేమ పథకం గురించి ఇంకా అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ. ఇప్పుడు సంక్షేమం ఒక్కటే లేకపోతే అభివృద్ధి ఒక్కటే చేస్తే మనకి ఎప్పుడు మనం జీవితంలో పైకి రాలేము. ఉట్టి సంక్షేమ పథకాలు ఉంటే మనం ఇవాళ బాగానే ఉంటాము, కానీ మన రేపు బాగుండాలంటే, ఒక కారు కొనాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే అది సరిపోతుందా మీకు? అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మన సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి రెండు తేగలే మనిషి ఒక్కలే ఉన్నారు, అది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఓటేసి మనం గెలిపించడం, సీఎం చేయడం మన బాధ్యత. అదే కాదు, హిందూపురానికి ఎమ్మెల్యేగా, ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే, ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారు నాన్నగారు, మీరు 2 సార్లు గెలిపించారు ఆల్రెడీ. ఆయన చేసిన ఇక్కడ చాలా కార్యక్రమాలు. మొదటిగా మనం మాట్లాడాలంటే నీటి సమస్య మీ అందరికీ తెలిసిందే. నీటి సమస్య మొదటి ప్రయారిటీగా తీసుకున్నారు. అదే కాకుండా అన్నా క్యాంటీన్ పెట్టారు. ఇక్కడ రోడ్లు కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేశారు మీకోసం, ఇంకా చేస్తూనే ఉంటారు. మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఎమ్మెల్యేగా మన నందమూరి బాలకృష్ణ గారిని గెలిపించడం మన బాధ్యత. కొన్ని పథకాల గురించి చెప్పాలంటే, ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇది గ్యారంటీ. అదే కాకుండా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు మీ పిల్లల విద్యకి దక్కుతుంది. ఈ 2 కాకుండా బస్ రైడ్లు మీ అందరికీ ఫ్రీ. ఇదే కాకుండా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇవన్నీ కాకుండా కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే యువతులు పై చదువులు చదివి లేకపోతే వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వడ్డీ లేని, అంటే 0 వడ్డీ లోన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లోన్కు గ్యారంటీ కూడా మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా చాలా మంది డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. అదే కాకుండా మన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మీకు ఎన్నో బెనిఫిట్లు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మిమ్మల్ని బలోపేతం చేయడానికి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ గురించి మీకు తెలుసు. అదే కాకుండా మా కుటుంబం మరియు హిందూపూర్ మధ్యన
ఉండే ఆ బలమైన బంధం గురించి మనందరికీ తెలుసు. ఇదే కాకుండా ఎన్బికే గారు, మన బాలయ్య గారు హిందూపూర్లో ఎంతో కృషి చేస్తున్నారు మనందరికీ తెలుసు. మన టీడీపీ బాబు గారి సూపర్ 6 గురించి మనకు అందరికీ తెలుసు. మన హాయిగా ఉండొచ్చు అని మనందరికీ తెలుసు. అయినా కూడా ఇవన్నీ చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా వేడిగా ఉంది, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ చాలా బాధ్యతగా వెళ్ళి ఓటు వేస్తారు, లైన్లో నుంచి ఓటు వేస్తారు. కానీ మీ చుట్టూ కొందరు ఉంటారు, ఎవరైతే చాలా మంది వేస్తున్నారు కదా, మేము ఓటు ఎందుకు వేయాలి అని అనుకునే వాళ్ళు. మీరు తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని మీరు చెప్పాలి. అది మన బాధ్యత, మీ బాధ్యత. అదే కాకుండా చాలా మంది అనుకుంటున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు, మీరు కాదు చుట్టూ ఉండే వాళ్ళు కొందరు, ఎవరికి ఓటు వేయాలా, ఒక ఓటు ఇటేస్తాము, ఒక ఓటు అటేస్తాము అని చాలా మంది అనుకుంటున్నారు. మీరందరూ వాళ్ళకి గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే, ఎవరి హయాంలో మనం బాగుపడతాం, ఎవరి హయాంలో మన భవిష్యత్ తరాలు బాగుపడతాయి, ఎవరి హయాంలో మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మనం తిరిగి తీసుకొస్తాము అని ఆలోచించమని మనం గట్టిగా బలంగా అడగాలి. మీరు తప్పకుండా ఇందులో సపోర్ట్ చేస్తారనే నమ్మకం నేను తెలుపుకుంటూ, అదే కాకుండా మహిళలు ఏం చేయాలని ఆలోచించినా కూడా దాన్ని తప్పకుండా చేస్తారు. హిందూపూర్ అంటే ఏంటి? ఇప్పుడు హిందూపూర్ అంటే పర్యాటక రంగంలో ఒక పెద్ద పేరు, అవునా కాదా? హిందూపూర్ అంటే ఇక్కడ ఇది దేవాలయ నిలయం, అవునా కాదా? నేను ఇక్కడికి వస్తున్నప్పుడు లేపాక్షి గుడికి వెళ్ళాను, చాలా ఆనందంగా ఉండింది. అదే కాకుండా హిందూపూర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట, అవునా కాదా? ప్రత్యేకంగా హిందూపూర్లో ఉండే మహిళల గురించి మాట్లాడాలంటే మీరు చాలా ఆప్యాయత చూపిస్తారు, ఈరోజు మనం చూస్తున్నాము. అదే కాకుండా మీరు చాలా కష్టపడే రకం, మీరు చాలా నిజాయితీగా పనిచేస్తారు. మీరు చుట్టూ ఉండే మహిళలు చాలా మంది కోసం ఒక ఆదర్శంగా నిలిచారు. మీ అందరితో సమయం గడపడం నాకు నిజంగా గర్వంగా ఉంది. ఇంత కష్టపడే మహిళల్ని, స్త్రీ శక్తిని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాలని మా కుటుంబం ఎంతో కృషి చేస్తుంది. మీ అందరి గారు, అన్నగారు, మా తాతగారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ తన సొంత కూతురులాగా చూసుకున్నారు. ఇప్పుడే చెప్పటం జరిగింది, భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇచ్చినది ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా మహిళలు విద్యావంతులు అవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రత్యేకంగా మహిళలకి ఒక యూనివర్సిటీ, పద్మావతి విశ్వవిద్యాలయం అనేది స్థాపించింది మన అన్నగారు.